క్రియేటింగ్ హిస్టరీ సూపర్ అన్న అసలు. అబ్బో అసలు మొత్తం బుజ్జిగాడి టైప్ లాగా మొత్తం అంటే ఇప్పుడు మనం ఎలా అనిపిస్తుంది అంటే థార్ ఉంటాడు కదన్న, ఆడే క్యారెక్టర్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో సేమ్ అంతే ఉంటుంది. సినిమా ఫస్ట్ నుంచి ఆయన ఉంటాడు, ఫస్ట్ స్టార్ట్ ఆయనే సూపర్గా అంటే లాస్ట్ వరకు ఉంటారు. ఇంక మొత్తం మెయిన్ ప్రభాస్ అలా ఉంటారు. దీపికా పదుకొనే కూడా అంటే అందరికి తగ్గ క్యారెక్టర్స్ వచ్చినాయి, క్యామియోస్ అన్ని బాగానే ఉన్నాయి. ఇంకా సరే ఇంతే సినిమా అనుకున్నా, లాస్ట్ పావుగంట బో ఇచ్చాడను 9-10 ఇవ్వచ్చు. అంటే లాస్ట్ టైం మన ఆదిపురుష్ చూసుకుంటే మా సినిమాకి విజువల్స్ అయిన గ్రాఫిక్స్ ఇప్పుడు అసలు ఎక్కడ తగ్గలేదు. మనకు చూస్తే తెలిసిపోతుంది విజువల్స్ గారు. అదంతా వస్తుంది చెప్పాడు ఆఫీషియల్. ఇది డైరెక్టర్ మాత్రం ఎక్కిస్తాడు అన్న పీక్స్. ఇంకా డైరెక్టర్ గారు నిజంగా ఆ స్టోరీ ఆయన ఆలోచన మాత్రం పక్క ఇవ్వచ్చు. ఆ పాత సినిమాలు తలుచుకుంటే ఇప్పుడు ఈ సినిమాకి మాత్రం ఇచ్చేచ్చు 10 ఇచ్చేచ్చారు. హాలీవుడ్ రేంజ్ ఏంటన్న మొత్తం పీక్స్. ఇంకా సినిమా బాగుందండి. క్లైమాక్స్ అందరూ కొట్టేశారండి. యాక్టింగ్ అయితే టాలీవుడ్ బాలీవుడ్ యాక్టర్స్ అన్ని పెట్టారు. ఓవరాల్ గా సినిమా మొత్తం ఎవరి యాక్టింగ్ బాగుంది? దీపికా పదుకొనే అయితే బాగా చేసింది. ఓకే. ప్రభాస్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఆయన యాక్టింగ్ చెప్పక్కర్లేదండి. అందరూ అసలు బ్లాక్ బస్టర్ అంటే. కమల్ హాసన్ ఉన్నారు కదా, ఆయన యాక్టింగ్ ఎలా ఉంది? లాస్ట్ లో వచ్చారు, అదిరిపోయింది. విజయ్ దేవరకొండ గారి బాగుంది. సినిమా విజువల్ వండర్ ట్రీట్ అండి. అసలు మన టాలీవుడ్లో ఎక్స్పెక్ట్ చేయని విజువల్స్ అయితే ఉన్నాయి. గ్రాఫిక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సినిమా స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లో కొద్దిగా ల్యాగ్ అనిపించినట్టు ఉంటుంది. ఫస్ట్ సెకండ్ హాఫ్ అయితే మైండ్ బ్లోయింగ్. ఇది కల్కి యూనివర్స్ అనేది స్టార్ట్ చేశాడు నాగేశ్వరు. ఇంకా చాలా పార్ట్స్ వస్తాయని హింట్ ఇచ్చాడు. డైరెక్టర్గా 10కి 9 ఇవ్వచ్చు. ప్రభాస్ గారు యాక్టింగ్ హైలైట్. మై ఫేవరెట్ అయితే అమితాబ్ బచ్చన్, మైండ్ బ్లోయింగ్ అసలు. అలాగే వాడి పేరేంటి, విజయ్ దేవరకొండ ఎంట్రీ అయితే అసలు హైలైట్ అన్నమాట. ఒక అంటే బిట్లుగా వస్తుంది, మొత్తం 1 minute ఉండొచ్చు, బట్ ఎక్సలెంట్. మైథలాజికల్ కనెక్టివిటీ ఉంది, చాలా బాగుంది. ఓకే, కాకపోతే కొంత మిక్స్డ్ టాక్ వస్తుంది, బట్ అదిరిపోయింది సినిమా. సూపర్. 163 days లైక్ కోటమి. బాగుందండి సినిమా, బాగుంది. ఫైట్స్ అంతా బాగున్నాయి, ఇంకా బాగుంది. కమల్ హాసన్ కూడా ఇంకా ఒక 2 minutes బిట్ ఉంది, బాగానే ఉంది. 1:15 నాకు లాస్ట్ 5 నిమిషాలు అయితే ఇంకా చాలా బాగుంది. బాగుంది. చాలా బాగుంది సినిమా. ఏంటండి దీపికా పదుకొనే యాక్టింగ్ కన్నా నాగశ్విన్ వ్యూ చాలా బాగుంది. అండ్ తన విజన్ బాగుంది. ఇప్పటికి 2 క్యారెక్టర్స్ వచ్చినాయి. సినిమాని హాలీవుడ్ రేంజ్లో చేశాడు, కానీ సీన్స్ అన్నీ హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. కానీ తన విజనరీ ఎక్సలెంట్. క్యారెక్టరైజేషన్ మహాభారతాన్ని లింక్ చేశాడు కదా, మహాభారతాన్ని లింక్ చేసిన వే చాలా అద్భుతంగా ఉంది. సినిమా అమితాబ్ బచ్చన్దే, సినిమా మొత్తం అమితాబ్ బచ్చనే. కమల్ హాసన్ సెకండ్ హాఫ్ లో ఉంటాడు. బాగుంది సినిమా. విజయ్ దేవరకొండ బాగా చేస్తాడు. కొత్త చింపేశాడు భయ్య. ప్రభాస్ గారు హైలైట్. లాస్ట్ అరగంట మామూలు సినిమా. చాలా బాగుంది. ప్రభాస్ గారు యాక్టింగ్ చాలా బాగుంది. సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. అబ్బాయి గారు సినిమా ఎలా ఉంది? బాగుంది. ప్రభాస్ గారు యాక్టింగ్ బాగుంది. ఎలా ఉంది సార్? తెలుగు ఇండస్ట్రీలో న్యూ రికార్డ్. ప్రభాస్ గారు యాక్టింగ్ సూపర్. ఎలా ఉంది? తలపోటు అండి. సూపర్ ఉంది. ప్రభాస్ గారు యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ అసలు. ఫైట్స్ ఎలా ఉంది? ఫైట్స్ అసలు సూపర్ గా ఉంది. బాగుందన్న. బాగుంది. ప్రభాస్ గారు యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. బాగుంది. ఫైట్స్ క్లైమాక్స్ సూపర్. ఎక్సలెంట్. బ్లాక్ బస్టర్.
బాగుంది. క్లైమాక్స్ బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది చాలా. అమితాబ్ బచ్చన్ గారు యాక్ట్ చేశారు కదా. చాలా బాగుంది. చాలా బాగుంది. అన్న సూపర్ అన్న సూపర్ బాగుంది. సూపర్. ఫైట్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్, హీరోయిన్ అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు కదా. ఎంగిచ్చింది అన్న సినిమా, అది ఎంగిచ్చింది. ఎలా బాగుంది. బాగుందా సార్? బాగుంది చాలా బాగుంది విజువల్స్ బాగున్నాయి. అమితాబ్ బచ్చన్ గారు యాక్టింగ్ సూపర్ ఉంది. కమల్ హాసన్ గారు ఉన్నారు కదా. అసలు కనపడలే కమల్ హాసన్ సరిగ్గా. మేడం ఎలా ఉంది మేడం? బాగుంది చాలా ఎలా ఉంది? క్లైమాక్స్ అయితే అదిరిపోయింది భయ్య. సూపర్. అసలు ఈ జనరేషన్ కి అయితే పిచ్చి పిచ్చగా నచ్చేసిద్ది. హీరోయిన్ కి అంటే పెర్ఫార్మెన్స్ ఉందా? హీరోయిన్ కా ఆ స్కోప్ అయితే ఉంటుంది. హీరోయిన్ బాగా యాక్ట్ చేశారు. బాగా యాక్ట్ చేసింది. సూపర్. సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సూపర్ ఉంది. తమ్ముడు ఎలా ఉంది? సూపర్ అండి. బాగుంది. ఎలా ఉంది? బాగుంది. నో కామెంట్స్. ఎలా ఉంది? రాజ్ అంటే రెబల్ చదువు. సినిమా సూపర్. జై బాలయ్య. సూపర్ ఉంది యాక్టింగ్. బాగుంది. పార్ట్ 2 అంట. పార్ట్ 2 కూడా ఉంది. బైక్ పెర్ఫార్మెన్స్ పార్ట్ 2 కూడా ఉంది మళ్ళీ. గ్రాఫిక్స్ బాగున్నాయి. ఎలా ఉంది బ్రదర్? చాలా బాగుంది. మేడం సినిమా ఎలా ఉంది? బ్రదర్ ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? సూపర్. ఫైట్స్ అవి బాగున్నాయి. ఎలా ఉంది సినిమా? బాగుందండి. మేడం చాలా బాగుంది. బట్ ఏంటంటే నాగేశ్వరి ఏంటంటే చాలా ల్యాగ్ చేశాడు స్టోరీని. ఉన్నదాన్ని కొంచెం కన్ఫ్యూజన్గా చేసినట్టే ఇంకొంచెం బెటర్గా ఉండేది. మొత్తం త్రూ అవుట్ ఆఫ్ మూవీ ఎలా ఉందంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. టేకింగ్ ఎలా ఉంది? నాగశ్విన్ అంటే మనం చాలా అంటే ఏంటంటే హాలీవుడ్ లెవెల్కి తీసుకెళ్ళడానికి చాలా బాగా ట్రై చేశారు. త్రూ అవుట్ ఆఫ్ గ్రాఫిక్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. బట్ చిన్న ఆఫ్ ది మైనస్ ఏంటంటే త్రూ అవుట్ ఆఫ్ సెక్షన్ మొత్తం కూడా సినిమాని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగానే ఉంది. అది కొంచెం మైనస్ అని చెప్పుకోవాలి. బట్ ఓవరాల్గా అయితే 4కి 5 అవ్వచ్చు. సో టూ గుడ్ మూవీ. అంటే మనం చూసుకోవడానికి ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ చేయడానికి చాలా బెస్ట్గా ఉండేది. లాస్ట్ క్లైమాక్స్ అయితే అప్పటి వరకు ఒకలా అనిపిస్తుంది. క్లైమాక్స్ అయితే ఇచ్చి పడేసాడు అంతే. వన్ ఆఫ్ ది బెస్ట్ చూడొచ్చు. అంటే మహాభారతాన్ని చాలామంది తీయాలనుకుంటారు కదా, ఇది ఒక రిఫరెన్స్ లాగా అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. మా ప్రభాస్ అన్న కోసం ఒక కమెంట్ రెడీ చేసాం ఇప్పుడే చూసి. కాంప్లెక్స్లో గుడ్డు, ప్లానెట్లో దొరికింది ఫుడ్, మా ప్రభాస్ అన్న మళ్ళీ కొట్టాడు హాలీవుడ్. క్లైమాక్స్ మాత్రం అదుర్సు. ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది? లాగ్ అన్న, ఒకటే లాగ్. బాగుంది. సినిమా చాలా బాగుంది. సూపర్ ఉందన్న. ప్రభాస్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. బాగుందండి. బాగా గుడ్. ఓకే. మెంటల్ మాస్ భయ్యా, మెంటల్ టీఎఫ్ఐ రేంజ్ మారిపోతుంది. యావరేజ్. సూపర్. హాలీవుడ్ రేంజ్కి అయితే ఏమాత్రం తీసిపోదు. విజువల్స్ అయితే అలానే ఉన్నాయి. అండ్ స్టార్ క్యాస్ట్ అంతా వాళ్ళ డ్యూటీ చేశారు. యాక్టింగ్ అయితే అందరిది బాగుంది. గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంది. సినిమా చాలా బాగుందన్న. చూడడానికి 3 గంటలు ఓపిక కావాలి. ఫస్ట్ ఓపిక చూసుకుని రమ్మని చెప్పండి అవన్నీ. ఓవర్ హిట్ అన్న. సూపర్. సూపర్ అన్న. ఎలా ఉంది సార్? బాగుందండి. మేడం ఎలా ఉంది మేడం? బాగుందండి. సూపర్ హిట్ సినిమా. తమ్ముడు సూపర్ అన్న. ఇంకా ఉందన్న. సూపర్ బ్రో. చాలా బాగుందన్న. చాలా బాగుంది. ప్రభాస్ గారి యాక్టింగ్ ఫైట్స్ యాక్టింగ్ అంటే ఏం లేదు కానీ గ్రాఫిక్స్ బాగుంది. బాగుంది. సార్ ఎలా ఉంది? బాగుంది. ఎలా ఉంది సినిమా? బాగుందన్న సినిమా. ప్రభాస్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. బాగుంది. కమల్ హాసన్ బాగుంది. అమితాబ్ బచ్చన్ చింపేసింది భయ్యా సినిమా. సూపర్. నైస్ గుడ్. బాగుందన్న సార్. పార్ట్ 2 బాగుంది. బ్లాక్ బస్టర్. చాలా బాగుంది. చాలా బాగుంది. ఎలా ఉంది సినిమా? సార్ ఎలా ఉంది సార్ సినిమా? బాగుంది. సార్ సినిమా ఎలా ఉంది? చాలా ప్రభాస్ గారి యాక్టింగ్ చాలా
అన్నా అదిరిపోయిందా సినిమా? బాగుంది. సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. ఎలా ఉంది బాగుందన్న బాగుంది. సార్? బాగుంది. ఎలా ఉంది సార్? బాగానే ఉంది. భయ్యా, బాగానే ఉంది బ్రో. ఎలా ఉంది సార్? సూపర్. ఎలా ఉంది సార్? సార్ సినిమా నాట్ బ్యాడ్. నిద్రపోయాను. మేడం ఎలా ఉంది? ఆఫీస్ బద్దలై ఎక్సలెంట్ సార్ నైస్ మూవీ. ఎలా ఉంది తమ్ముడు? బాగుందండి. ఎక్సలెంట్. తమ్ముడు ఎలా ఉంది? సూపర్, చాలా బాగుంది. ఫైట్స్ అవి బాగున్నాయి. దుమ్ము లేపేశారు. ఎలా ఉంది మేడం? ఎలా ఉంది? ఎలా ఉంది బాబాయ్ సినిమా? క్లైమాక్స్ అన్న ఎలా ఉంది? పర్వాలేదు, ఎక్స్పెక్టేషన్ అంత లేదు. బాగుందన్న. సార్ బాగుందండి. సినిమా ఎలా ఉంది? బాగుంది. ఎలా ఉంది సినిమా? పార్ట్ 2 బాగుంటుందండి 1 కన్నా. పార్ట్ 2 బాగుంది. మేడం ఎలా ఉంది మేడం? సూపర్. ఎలా ఉంది? బాగుంది. ప్రభాస్ గారి ఫైట్స్ అవి గ్రాఫిక్స్ చాలా బాగుంది. సినిమా బాగుందన్న, మామూలుగా లేదు. ఎలా ఉంది? సూపర్ అండి, సూపర్. బాగుంది, సూపర్ ఉంది. సినిమా బాగుంది. మూవీ బాగుందండి. ప్రభాస్ గారి ఫైట్స్ అవి బాగున్నాయి. చాలా బాగుంది. చాలా బాగుంది. అంతా వచ్చింది యాక్టింగ్. బాగుందండి. అది చాలా కొత్తగా ఉంది. యావరేజ్. బాగుంది మూవీ. మేడం ఎలా ఉంది మేడం? సూపర్ ఉంది. మేడం బాగుంది. ఫైట్స్ అవి బాగున్నాయి. అరే త్వరగా ఏదో అంటే చెప్పయ్యా బాబు, నేను నిద్రపోయా. చాలా బాగుంది. బాగుందన్న సినిమా బాగుంది. ఎలా ఉంది? బాగుందన్న, చాలా బాగుందండి. మేడం క్లైమాక్స్ ఇంకా బాగుంది. మేడం ఎలా ఉంది? బాగుంది. ఎలా ఉంది? ఎక్సలెంట్ మూవీ. లాస్ట్ 20 minutes సూపర్. చాలా బాగుంది. బాగుంది. పార్ట్ 2 వస్తుందా? పార్ట్ వస్తుంది. కంటిన్యూస్ ఎలా ఉంది? బాగానే సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ మైండ్ బ్లోయింగ్. బాగుంది. సినిమా బాగుంది. ఎలా ఉంది? సూపర్. ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది. చాలా బాగుంది బ్రో. క్లైమాక్స్ అయితే మైండ్ బాగుంది లోపల. అమితాబ్ బచ్చన్ బాగా చేశారు. చాలా బాగుంది. చాలా బాగుంది. ప్యూర్ గ్యూస్ బంప్స్. మేడం ఎలా ఉంది మేడం? బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? ప్రభాస్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెలా? బాగుందండి.